నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చిందంట. ఇప్పుడున్న సొసైటీలో తప్పు ఒప్పు అని ఏది లేదు మావ. మనం చేసే పనిని మనం సమర్థించుకోగలిగితే అదే కరెక్ట్, లేకపోతే తప్పు, అంతే తేడా. కడుపు ఆకలి ఒంటిని పెంచితే తెలివనే ఆకలి బుద్ధిని పెంచుతుందంట. మనం చూస్తున్న సమాజంలో బుద్ధి తెలివి రెండూ లేవు, ఆకలి ఒక్కటే ఉంది. నక్క కుక్కలాగా మారడానికి ట్రై చేసినా విశ్వాసం మాత్రం చూపదు కదా. కొంతమంది మనుషులు కూడా అంతే, మంచిగా నటిస్తారు గానీ వాళ్ళ స్వభావం మాత్రం మారదు. ఈ మధ్యన అమ్మాయిలకు అబ్బాయిలకి ఏం పోయే కాలం వచ్చిందో ఏంటో నాకు తెలియదు, కానీ కొంచెం కూడా అవతల వాళ్ళ గురించి ఆలోచించకుండా రిలేషన్ బ్రేక్ చేసుకుంటున్నారు. 3-4 years తిరిగిన వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వరు గానీ నెల కింద పరిచయమైన అమ్మాయిని గానీ అబ్బాయిని గానీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇదేం లాజిక్ నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంతా అయిపోయాక అమ్మాయిని టార్చర్ పెట్టడం, అబ్బాయిలకు విడాకులు ఇవ్వడం. ఓరి నాయనో, పైగా మోసం చేశారు, వాడుకున్నారు, వాళ్ళ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది. డ్రామాలు కూడా వాళ్ళే చేస్తారు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర, అంతే కదా. ఆల్రెడీ తిరగడం అయిపోతుంది, కొత్తదనం కోరుకుంటది కదా ప్రాణం. సో కొత్త వాళ్ళు కావాలి, కానీ ప్రాబ్లమ్స్ కూడా కొత్తగానే వస్తాయని వాళ్ళకి తెలియట్లేదు. నైట్ ఒక అమ్మాయి సేమ్ సిచ్యువేషన్ లో ఉండి నాకు మెసేజ్ చేసింది, చూడండి మీరే. తప్పు చేసిన వాళ్ళ ముఖంలో బాధ కనిపిస్తుంది, తప్పు చేసినా తెగించిన వాళ్ళలో నిర్లక్ష్యం కనిపిస్తుంది, కానీ ఏ తప్పు చేయని వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లే కనిపిస్తాయి మామ, కన్నీళ్లే కనిపిస్తాయి. ఏడుపు వచ్చినా, బాధ వేసినా, భయం వేసినా మనకు మనమే ధైర్యం మామ. అందుకే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. చిన్న మాట, ఒకరిని బాధ పెట్టి హ్యాపీగా ఉండాలనుకుంటే అది ఎక్కువ కాలం ఉండదు. చలో.